హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ వ్లాగ్స్. ఈరోజు మనం వినాయక చవితి చేసుకునే కుడుములు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1.5 గ్లాస్ వచ్చి నేను ఈ చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. తర్వాత కొబ్బరి చెక్కలో సగం తీసుకుని అది మిక్సీకి ఇలాగా తురుముకోవాలండి. మిక్సీలో వేసుకుని ఒక చెక్కలో సగం తీసుకుంటే సరిపోతుంది. అది ఆ వాటర్లో వేసుకోవాలి కొబ్బరి తురుము వచ్చి. అలాగే సరిపడినంత ఉప్పు. నేను పెసరపప్పు శనగపప్పు ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. అవి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. అది మరుగుతున్న వాటర్లో అది కూడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను నెయ్యి. ఇది మరుగుతుందండి. నేను 1.5 కప్పు వచ్చి వాటర్ తీసుకున్నాం కదా చిన్న గ్లాస్ తోటి, అందుకు ఒక గ్లాస్ వచ్చి రవ్వ తీసుకుంటున్నాను. ఇది మరుగుతుందండి. రవ్వ వేసుకుని మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకోవడం అయిపోయింది కదా, మనం ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది ఉడికిందా అని చూద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆపేసుకుందాం. చల్లారిపోయిందండి. ఇప్పుడు రౌండ్గా ఉండల కింద చేసుకోవాలి. ఇది మనం టిఫిన్ కింద కూడా తినచ్చు. ఇది మంచిదే. దీంట్లో మనం ఆయిల్ అది వాడం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మా ఇంట్లో కూడా మేము ఇష్టంగా తింటాం, అప్పుడప్పుడు చేసుకుంటాం. ఈ ఉండలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో ఒకటి ఇడ్లీ రేకు పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్లో ఇది స్టీమ్కి ఉడికించుకోవాలి. ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది విజిల్ పెట్టుకోకూడదండి, స్టీమ్కే ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి చూడడానికి కూడా పప్పులు 2 రకాలు వేసాం కదా, కొబ్బరి కనిపిస్తా బాగుంటుంది, మంచి కమ్మగా ఉంటుంది. ఇది మాకు ఈస్ట్ గోదావరి సైడు మేము వినాయక చవితికి చేసుకుంటామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్